రాష్ట్రంలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. 2 వారాలుగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్లో మటన్, చేపల సేల్స్ పెరిగాయి. బర్డ్ ఫ్లూతో రానున్న రోజుల్లో చికెన్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా నేలపట్లలోని ఓ ఫామ్లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రాష్ట్రంలోని చాలా కోళ్ల ఫాముల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. సాధారణంగా ఎండాకాలంలో కోళ్లు చనిపోతూ ఉంటాయి. ఈసారి బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో ఎన్ని కోళ్లు మృతి చెందుతాయో తెలియని పరిస్థితిలో పౌల్ట్రీ ఫాముల యజమానులు ఉన్నారు. బర్డ్ ఫ్లూ ప్రచారం జరుగుతున్నప్పటికీ చికెన్ రేట్లు తగ్గడం లేదు. అమ్మకాలు లేకపోయినప్పటికీ వ్యాపారులు, పౌల్ట్రీ యజమానులు ఇన్ని రోజుల ధరల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో కిలో 220 రూపాయలు ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా 100కు పడిపోయింది. పౌల్ట్రీ యజమానులు చికెన్ వంటకాలు చేసి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో ఇదివరకు ప్రతిరోజు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉండగా బర్డ్ ఫ్లూతో 80% సేల్స్ తగ్గిపోయాయని పౌల్ట్రీ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోవడంతో మెయింటెనెన్స్లు కూడా రావట్లేదంటున్నారు. దీంతో హైదరాబాద్ లో మటన్, చేపల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో మటన్ ధర 900 నుంచి 1000 రూపాయలకు, చేపల ధరలు 150 నుంచి 180కి పెంచేశారు వ్యాపారులు. నేలపట్ల కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూతో 5000 కోళ్లు మృతి చెందడంతో పూడ్చిపెట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆ కోళ్ల ఫారాన్ని శానిటైజ్ చేశారు అధికారులు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను హైదరాబాద్, మధ్యప్రదేశ్లోని వెటర్నరీ బయోలాజికల్ పరిశోధన కేంద్రాలకు పంపించడంతో అవి బర్డ్ ఫ్లూతో చనిపోయాయని గుర్తించారు సైంటిస్టులు.